కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది. రాష్ట్రానికి పనికొచ్చే విధంగా ఉంది. బాధ్యతాయుతంగా చేశారు. అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుంది. పోలవరానికి అద్భుతమైన పని చేశారు. అట్లా కేంద్రం తన బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి వివిధ సంస్కరణల ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు వస్తాయి. పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయి. ఓవరాల్గా ఈ బడ్జెట్ అన్నటువంటిది ప్రజా ప్రయోజనాలతో కూడినటువంటి బడ్జెట్ అన్నది చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఏదైతే జంతు కొవ్వు లేదు అన్నటువంటి అంశాలకు సంబంధించి వచ్చినటువంటి తీర్మానం మీదన వచ్చినటువంటి రిపోర్ట్ మీదన ఇప్పుడు తను మాట మార్చారు. ఆ ప్రస్తావన చేయకుండా కల్తీ జరిగిందని తేలింది, మహాపచారం చేశారని తేలిపోయింది. ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి నేను మాట్లాడాను. ఇప్పుడు నన్నే క్షమాపణ చెప్పమంటారు. ఆ గుడిని గురించి బాగు చేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటానని ప్రకటించారు. మరొక వైపున సింగాల్ ఎవరైతే అప్పట్లో ఈవోగా చంద్రబాబు గారి టైంలోనే పెట్టారు. ఆయన ఉన్నప్పుడే బోలేబాబు అని అపాయింట్ చేసింది, కానీ ఆ తర్వాత జరిగినటువంటిది కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించాడు. మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు గారు రీసెంట్గా ఆ సింగాల్ని మళ్ళీ ఈవోన్ చేస్తే ఇప్పుడు ఆ సింగాల్ మీద యాక్షన్ తీసుకోమని సిట్ ఇచ్చినటువంటి అదే సూచన నేపథ్యంలో సింగాల్ని ఇప్పుడు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రవిచంద్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిని ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జి ఈవోగా వేశారు.